కుందాలపల్లిలో కుల వివక్ష ఘటనపై చర్య లేవని ప్రశ్నించారు మాజీ ఎంపీ హర్షకుమార్. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ గ్రామానికి వెళ్లలేదు. టీవీ9 వరుస కథనాలతోనే దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించిందన్నారు. కలెక్టర్ ఎస్పీని ఎస్సీ కమిషన్ వివరణ కోరిందన్నారు. ఎస్సీ కమిషన్ కు కలెక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. 16 నుంచి వారం రోజులైంది ఇన్సిడెంట్ జరిగి. ఈవేళ కుందాలపల్లి గ్రామం అంతా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు దోషులను అరెస్ట్ చేయడం. ఎంతమంది దోషులు? 16 మంది దోషులు ఉన్నారు. మమ్మల్ని కొట్టినోళ్ళు, మమ్మల్ని అడ్డుకున్న వాళ్ళు అని వీళ్ళు రిపోర్ట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా దోషులను అరెస్ట్ చేయకుండా ఉన్నారు. ఇప్పుడు ఈ టీవీ9లో వచ్చిన కథనాలను బట్టి అఫ్కోర్స్ అన్ని టీవీలు దీన్ని ప్రచారం చేసి ఉంటాయి, చేసినాయి. కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళు మెన్షన్ చేసింది టీవీ9ని సంబోధిస్తూ. టీవీ9లో చూసిన కథనాల వల్ల కలెక్టర్ని ఎస్పీని ఎక్స్ప్లెనేషన్ అడిగారు. వారం రోజుల్లో మీ రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే వాళ్ళు వెంటనే రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఏమని? ఆ ఇంటిగల వాళ్ళు 18వ తారీఖునే తీస్తారని, నేను వెళ్ళి తీయించే వరకు తీయలే, వాలంటీర్గా తీయించేశారని, అసలు శవాన్ని అడ్డుకోలేదని, ఏదో పెళ్లి దగ్గర కొంచెంసేపు అడ్డుకున్న తర్వాత దారి వదిలేశారని, ఇటువంటి తప్పుడు రిపోర్ట్లు కలెక్టర్ను ఎస్పీ ఇచ్చారు. జరిగిన సంఘటన వెంటనే తహసీల్దార్ ఆఫీసులో ఇద్దరిని కూర్చోపెట్టి మేము పరిష్కరించాము. ఏమైనా పరిష్కరించారా మీ సమస్య? ఎమ్మెల్యే గారు అంటారు మొదట ఖండించిన నేనే అని వేళ వాళ్ళతో స్టేట్మెంట్ ఇస్తాడు. ఏం చేశారు మీరు? మా అబ్బాయి వెళ్ళేంత వరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు, నేను వెళ్ళేంత వరకు అరెస్టులు చేయలేదు, అది పందిరి తీయలేదు. మరి అన్నిటికన్నా దారుణమైన విషయం అంటే ఈ సంఘటన సభ్య సమాజం అంతా తలదించుకునే సంఘటన. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దీని మీద ఖండన ఇవ్వాలి. లేదంటే వీళ్ళిద్దరూ ఖండన ఇవ్వకపోతే కనీసం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖండన ఇవ్వాలి. ఎవరు కూడా ఖండన ఇవ్వట్లేదు. అంటే దళితులు అంటే మీకు అంత అలుసు అయిపోయిందా? దీన్ని ఎందుకు సప్రెస్ చేస్తున్నారు? కనీసం కలెక్టర్ని వెళ్ళి చూడమన్న ఆదేశాలు ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ ఒకసారి గుండెల మీద చేసి ఆలోచించుకోండి ముఖ్యమంత్రి గారు. ఇదే పద్ధతులు కొనసాగితే మటుకు మరి మీకు తీవ్రమైన గడ్డు పరిస్థితులు వస్తాయి.